Good morning. In today's session, let's discuss regarding various High Court judgments on fundamental rights in the year 2024. అంటే ఎగ్జామినేషన్లో ఎప్పుడు కూడా ఈ లేటెస్ట్ అంశాలకు సంబంధించినవి అడుగుతారు కాబట్టి మనము 2024 సంవత్సరంలో వివిధ హైకోర్టుల ద్వారా వచ్చిన జడ్జిమెంట్స్ బోర్డన్ని తీర్పులు హైకోర్టు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడేది ఏమిటంటే ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలపైన మనం మాట్లాడుతున్నాం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇటువంటి ప్రశ్నలు గతంలో ఎన్నోసార్లు అడిగారు, ఇప్పుడు అడుగుతారు, భవిష్యత్తులో కూడా అడుగుతారు. ఎందుకంటే రాజ్యాంగం మొత్తాన్ని కనుక మనం చూసుకుంటే దాంట్లో అతి ముఖ్యమైనది ఏమిటంటే 3వ భాగము ప్రాథమిక హక్కులకు సంబంధించింది. కాబట్టి ఒక వ్యక్తికి ఏదైనా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కోర్టు నిజంగా ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందా లేదా అన్న అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించిన తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను రక్షించడానికి రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ ప్రాథమిక హక్కుల రక్షణ కల్పించడం. అందుకనే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఒక వ్యక్తి ఏ కోర్టును ఆశ్రయించవచ్చు అంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రాథమిక హక్కుల భంగానికి సంబంధించి జిల్లా కోర్టులకు ఇతర సెషన్స్ కోర్టులకు వెళ్ళడానికి వీలు లేదు. ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలని పరిశీలించే అధికారం కేవలము ఎవరికి ఉంది? హైకోర్టులు అలాగే సుప్రీంకోర్టు. క్లియర్. ఇక 2024 సంవత్సరంలో ప్రాథమిక హక్కులకు సంబంధించి వేరియస్ జడ్జిమెంట్స్ గివెన్ బై వేరియస్ హైకోర్ట్స్. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది, పంజాబ్ హర్యానా హైకోర్టు ఏం చెప్పింది, ఏ విషయంలో చెప్పింది, అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ సెషన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో మనం చూద్దాం. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ which of the following high court in India allowed a woman to replace her stepmother's name in CBSE records, citing her fundamental right to have her identity linked to her biological mother? ఇక్కడ ఏమిటి అంశం ఇక్కడ అనంటే, ఒక అమ్మాయి సిబిఎస్ఈ రికార్డ్స్లో అది పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. అయితే ఆ అమ్మాయి యొక్క పినతల్లి స్టెప్ మదర్ యొక్క పేరు దాంట్లో రావడం జరిగింది. క్లియర్. ఆ కేసు మొత్తం బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళి అవన్నీ చూడడం కంటే జస్ట్ ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఈ బాలిక కోరిక ఏమిటంటే, నా పినతల్లి పేరు కాదు, అక్కడ నాకు జన్మనిచ్చిన తల్లి బయాలజికల్ మదర్ పేరు రావాలి అని కోరడం వలన కోర్టు యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఇది ప్రాథమిక హక్కుకు సంబంధించిన అంశం అని కోర్టు చెప్పడం జరిగింది. ఆ కోర్టు ఏమిటి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. which of the following high courts in India allowed a woman to replace her stepmother's name in CBSE records, citing her fundamental right to have her identity linked to her biological mother? అంటే నా గుర్తింపు నా బయోలాజికల్ మదర్, నాకు జన్మనిచ్చిన తల్లి ద్వారా నుంచి మాత్రమే రావాలి, నా పినతల్లి నుంచి కాదు, ఇది నా ప్రాథమిక హక్కుగా గుర్తించండి అని అన్నప్పుడు ఆ కోర్టు ఆ విషయాన్ని గుర్తించి ఆ రికార్డ్స్లో పేరు మార్చి పినతల్లి పేరు తీసేసి బయోలాజికల్ తల్లి పేరు పెట్టమని సూచించడం అని ఆ తీర్పు ఇచ్చిన కోర్టు ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ కోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నేను ఏ విధంగా గుర్తింపు పొందాలి అని నిర్ణయించుకునేది నేను. ఒకవేళ ఆ అమ్మాయి గనక ఆ పినతల్లి పేరు ఉంటే అభ్యంతరం లేదు అనుకున్నప్పుడు అలా కొనసాగించవచ్చు. కానీ నా పినతల్లి ద్వారా నాకు గుర్తింపు కాదు, నాకు జన్మనిచ్చిన తల్లి ద్వారా నాకు గుర్తింపు రావాలి, అది నా ప్రాథమిక హక్కు అని కోర్టుకు వెళ్తే అది ప్రాథమిక హక్కుగా కోర్టు పరిగణించింది. ఆ కోర్టు ఏది అంటే ఢిల్లీ కోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్.
చూడండి ఇక్కడ చూడండి, ఢిల్లీ హైకోర్ట్ allowed a woman to replace her stepmother's name in CBSE రికార్డ్స్. సిబిఎస్ఈ రికార్డులోంచి ఆ పినతల్లి పేరు తీసేసింది. దేనికి? సైటింగ్ హర్ ఫండమెంటల్ రైట్ టు హ్యావ్ హర్ ఐడెంటిటీ లింక్డ్ టు హర్ బయోలాజికల్ మదర్. The Delhi High Court allowed a woman to replace the name of her stepmother with the name of her biological mother in the school records. క్లియర్, కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ సిబిఎస్ఈ వారు ఆ రికార్డ్స్లోంచి పిన్నతల్లి పేరు తీసేసి, స్టెప్ మదర్ అంటారు కదా, సవతి తల్లి అంటారు కదా, సవతి తల్లి పేరు తీసేసి బయోలాజికల్ మదర్ పేరు పెట్టడం జరిగింది. ద కోర్ట్ ఒపీనియన్ దట్ to deny this right to her as a daughter would lead to denying her right to be known by the name of the mother who brought her into the world. Very 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 important. కాబట్టి ఆ బాలిక యొక్క ఏ అమ్మాయి అయితే ఈ పిటిషన్ వేసి నా సవతి తల్లి పేరు కాదు, నా సొంత తల్లి పేరు ఉండాలి అన్నప్పుడు అలా ఒప్పుకోకపోతే అది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పిన కోర్టు ఢిల్లీ కోర్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. చూడండి, ఇక్కడ ఎగ్జామినేషన్ పరంగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, చూడండి ఇది జరిగింది రీసెంట్గా సెప్టెంబర్ 2024లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సో కాబట్టి ఆ అంశాన్ని ఇస్తూ ఈ విధంగా ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లకుండా కాపాడిన కోర్టు ఏది అన్నప్పుడు ఢిల్లీ కోర్టు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్. అలాగే ఇంకో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైకోర్ట్స్ రూల్డ్ దట్ పోలీస్ కెనాట్ ఫ్రీజ్ ఏ బ్యాంక్ అకౌంట్ వితౌట్ క్వాంటిఫైయింగ్ ద అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ యాజ్ దిస్ వయలేట్స్ ద రైట్ టు ట్రేడ్. అంటే వ్యాపారం చేసుకునేది ఒక ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు. అప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఒక వ్యక్తి మీద ఏమైనా అక్యూజేషన్స్, ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులు వెంటనే ఆ వ్యక్తికి సంబంధించిన అకౌంట్ అనేది సీజ్ చేస్తారు. అంటే ఆ అకౌంట్ నుంచి ఇక డబ్బులు తీసుకోవడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఒక కోర్టు ఏం చెప్పింది అంటే, పోలీసులు మరీ అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. అసలు అక్కడ నేరం జరిగింది అని ఆరోపించబడ్డ డబ్బు ఎంత, ఆ వ్యక్తికి సంబంధించిన అకౌంట్లో ఉన్న డబ్బు ఎంత, ఈ డబ్బుకు ఆ డబ్బు కనుక మ్యాచ్ కాకపోతే అసలు అకౌంట్స్ సీజ్ చేయడం అనేది తప్పు. అంటే ఆ వ్యక్తి వ్యాపారం నడవకుండా మీరు ఆపుతున్నారు. వ్యక్తి వ్యాపారం నడవకుండా ఆపుతున్నారు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్టే. కాబట్టి అటువంటి పనులు చేపట్టకూడదు అని చెప్పిన కోర్టు ఏది అంటే మద్రాస్ హైకోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఇది జరిగింది వెరీ రీసెంట్లీ అక్టోబర్ 2024. దయచేసి ఈ పాయింట్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇది ఇన్ ఏ సిగ్నిఫికెంట్ రిలీఫ్ టు బ్యాంక్ కస్టమర్స్ హూ ఫేస్ అకౌంట్ ఫ్రీజ్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద లోకల్ పోలీస్ ఆర్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. The Madras High Court recently ruled that it cannot pass an order freezing the entire account without quantifying the amount involved in the financial frauds. Very 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 important. So akkada fraud enta, account lo unnadi enta, ఈ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఫ్రీజ్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే కనుక అతను వ్యాపారం చేసుకోవచ్చు అనే ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో ఆ ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లినట్టే అని చెప్పిన కోర్టు ఏది అంటే మద్రాస్ హైకోర్టు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఢిల్లీ హైకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇచ్చిన తీర్పు ఏది, మద్రాసు హైకోర్టు ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇచ్చిన తీర్పులు ఏది. చూడండి, ఒక విషయం ఏంటంటే, ఇటువంటి తీర్పులు గతంలో ఎన్నో వస్తూనే ఉంటాయి. కానీ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ లేటెస్ట్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి 2024లో జరిగిన సంఘటనలు నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి, which of the following high courts ruled that a breastfeeding child has a fundamental right to her mother's love?
వెరీ 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 ఇంపార్టెంట్ వన్. చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి. బ్రెస్ట్ ఫీడింగ్ చైల్డ్ అంటే ఎవరు కూడా పసిపాపలు. తల్లి పాలు తాగే ఒక చంటి బిడ్డ. ఆ చంటి బిడ్డకు ఆ పాలు తాగడం దూరం చేయడం అనేది తల్లి యొక్క ప్రేమ నుంచి దూరం చేసినట్టే. అంటే ఆ పసిబిడ్డకు సంబంధించిన ప్రాథమిక హక్కు, ప్రేమ వాత్సల్యం పొందే హక్కు ప్రాథమిక హక్కు. అటువంటి హక్కుకు భంగం వాటిల్లకూడదు. అంటే తల్లి పాలు కనుక బిడ్డను దూరం చేస్తే ఆ బిడ్డ యొక్క ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లినట్టే అని చెప్పిన కోర్టు ఏది అంటే పంజాబ్ అండ్ హర్యానా కోర్టు. ఎప్పుడు చెప్పింది అంటే అక్టోబర్ 2024, వెరీ 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 రీసెంట్. పంజాబ్ హర్యానా హైకోర్టు రూల్డ్ దట్ బ్రెస్ట్ ఫీడింగ్ చైల్డ్ హ్యాస్ ఏ ఫండమెంటల్ రైట్ టు హర్ మదర్స్ లవ్. దిస్ కోర్ట్ రూల్డ్ దట్ the fundamental right of that baby to get the love and care from the mother. The court granted interim custody of the child to the mother because breastfeeding is considered a fundamental right of lactating mothers under Article 21 of the Constitution of India, which guarantees a right to life and personal liberty. Very 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 important. మరి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుంది అంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 మధ్యలో ఉన్న ఏదో ఒక ఆర్టికల్ ఉంటుంది కదా, ఆ ఆర్టికల్కి రిఫర్ చేయడం ఏంటంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్కి సంబంధించిన ఈ ఆర్టికల్కు ఈ కోర్టు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు లింక్ చేసిన ఆర్టికల్ ఏమిటంటే ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఎందుకంటే ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు మనం చూసాము, అదేమిటి రైట్ టు ట్రేడ్. ఎక్కడొచ్చింది అది? ఆర్టికల్ 19లో వస్తుంది అది. సో ఈ విధంగా లింక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చూడండి లాస్ట్ పాయింట్, ద రైట్ టు బ్రెస్ట్ ఫీడ్ అండ్ బేబీస్ రైట్ టు బి బ్రెస్ట్ ఫెడ్ ఆర్ బోత్ ప్రొటెక్టెడ్ అండర్ దిస్ ఆర్టికల్. అంటే తల్లి పాలు ఇవ్వడము ఈ ఆర్టికల్ కిందే వస్తుంది, బిడ్డ తల్లి పాలు తాగే ప్రాథమిక హక్కు కూడా ఈ ఆర్టికల్ కిందే వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్. సో ఈ కేసు పూర్వాపరాల్లోకి మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అంతగా అవసరం లేదు ఇక్కడ. క్లియర్? సో నథింగ్ టు వరీ అబౌట్ దట్. కాకపోతే తల్లి పాలకు సంబంధించిన అంశం కాబట్టి, చంటి పిల్లలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. అది దయచేసి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ వన్. దీనికి రిఫర్ చేసిన ఆర్టికల్ ఇది ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. క్లియర్? బిడ్డకు పాలిచ్చే ప్రాథమిక హక్కు ఇక్కడ ఆర్టికల్ 21 ద్వారా ఉంది. అలాగే తల్లి దగ్గర నుంచి పాలు పొందే హక్కు ఆ బిడ్డకు ఆర్టికల్ 21 ద్వారా వస్తుంది అని చెప్పిన కోర్టు ఇది. రైట్? పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. క్లియర్? ఇక నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే, విచ్ హైకోర్టు రూల్ దట్ దెర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు ప్రొటెస్ట్ ఎనీవేర్ ద యాజిటేటర్ ప్లీజెస్. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఎక్కడైనా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఏమిటి అంటే అక్కడ సమ్మె అనేది చేపట్టవచ్చు. వీ కెన్ గో ఫర్ ద స్ట్రైక్. నిరసన, యాజిటేషన్, నిరసన అని తెలిపే హక్కు ఉంది. రాజ్యాంగం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 చెప్పిన ప్రకారంగా నిరసన ఎక్కడైనా తెలపవచ్చునా అంటే ఎక్కడ పడితే అక్కడ తెలపడానికి వీల్లేదు. అది నిరసన తెలిపే హక్కు అనేది ప్రాథమిక హక్కు. ఎక్కడ పడితే అక్కడ తెలపడం అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పిన కోర్టు ఇది. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. చూడండి, ఆ కోర్టు వచ్చేసి కేరళ హైకోర్టు. నిరసన తెలియజేయండి, ప్రాథమిక హక్కు. కానీ ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలియజేస్తా అంటే అది ప్రాథమిక హక్కు కింద రాదు అని చెప్పిన కోర్టు కేరళ హైకోర్టు. ఇది జూన్ 2024లో జరిగింది. చూడండి ఇక్కడ, దెర్ ఈస్ నో ఫండమెంటల్ రైట్ టు ప్రొటెస్ట్ ఎనీవేర్ ద యాజిటేటర్ ప్లీజెస్. రైట్? ఆ నిరసన తెలపాలి అనుకున్న వ్యక్తి ఆయనకి ఇష్టం ఉన్న చోట ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలుపుతా అంటే కుదరదు, అది ప్రాథమిక హక్కు కిందకు రాదు అని. ద కేరళ హైకోర్ట్ ఇన్ ఏ రీసెంట్ జడ్జిమెంట్ హెల్డ్ దట్
there is no fundamental right to protest at any place the agitator pleases, and reasonable restrictions can be imposed on the exercise of such right. Very 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 important one. ఆల్రెడీ మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఫ్రీడమ్స్ అనేవి ఆర్టికల్ 19 ద్వారా బోల్డెన్ వచ్చాయి. తద్వారా ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది అక్కడ. క్లియర్? అలా అని చెప్పేసి నిరసన తెలిపే హక్కు లేదా? ఉంది. కానీ నీ ఇష్టం వచ్చిన చోట ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు కిందకు రాదు అని కేరళ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ కేసులన్నీ కూడా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్లియర్? అలాగే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే లాయర్స్ పిల్లలు అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు, లా అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్కడ చేస్తారు వారు? సీనియర్స్ దగ్గర వాళ్ళు ఇనీషియల్గా వారు ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు కొంతమంది పే చేస్తున్నారు లాయర్లు, ఆ జూనియర్స్కి కొంతమంది పే చేయడం లేదు. అలా పే చేయకపోవడం అనేది వారి ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లినట్టే. which high court ruled that the seniors extracting work from junior lawyers without pay violates fundamental rights. Very 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 important one. అంటే పని తీసుకుంటున్నారు, పేమెంట్ లేదు, మరి అప్పుడు ప్రాథమిక హక్కు భంగం వాటిల్లినట్టే కదా. అంటే ఎస్ అని చెప్పిన హైకోర్టు ఏది అంటే మద్రాస్ హైకోర్టు. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో ఇది రీసెంట్గా జరిగింది, జూన్ 2024. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఆమె క్లియర్? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన అంశము 2024కు సంబంధించింది, హైకోర్టులకు సంబంధించింది. సో ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ ఏ అవకాశం ఉన్నా దాన్ని మనం వదిలిపెట్టుకోకూడదు. అందుకని ఈ కేసెస్ అన్నీ కూడా నేను ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఇవ్వడం అనేది జరిగింది. దయచేసి అవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి, రివైజ్ చేసుకోండి. అసలు ఆ కేసు ఏంటి, ప్రాథమిక హక్కు ఏంటి, ఏ కోర్టు రూలింగ్ ఇచ్చింది, అది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. క్లియర్? సో ఈ రోజుకు ఈ అంశాలు, మరిన్ని అంశాలతో మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.